3 pipes can fill a reservoir in 10, 15, 20 hours respectively if 3 taps are opened one after the another in the given order with a certain fixed time gap between the reservoir fill in 5 hours. The time gap is అన్నాడు. దీని లాజిక్తో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఇప్పుడు చూడండి, ఏ బి సి. ఏ ఎంత 10, బి ఎంత 15, సి ఎంత 20. ఎల్సిఎం ఎంత 60 లీటర్స్ కదా. అంటే ఇది 6, ఇది 4, ఇది 3. ఇది చూడండి, మామూలుగా అబ్జర్వ్ చేసినట్టు ఇది ఎన్ని లీటర్స్ ఉన్నాయి ఇక్కడ, 60 లీటర్స్ ఉన్నాయి. వాడు ప్రతిదానికి గ్యాప్ కనుక్కోమని చెప్తున్నాడు, ప్రతిదానికి గ్యాప్ కనుక్కోమని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ గ్యాప్ అనుకోండి. ఫస్ట్ 1 అవర్కి ఎంత 6, నెక్స్ట్ 1 అవర్కి ఎంత 4, నెక్స్ట్ 1 అవర్కి ఎంత 3. టోటల్ ఎంత అవుతుంది? ఇది 3 అవర్స్కి 13 లీటర్స్ అవుతుంది. మన దగ్గర ఉన్న ఎంత 60 లీటర్స్. 13 × 4, 3 × 4 ఎంత 12 అవర్స్ అవుతుంది. ఎంత 12 అవర్స్ అవుతుంది. బట్ ఇక్కడ 5 అవర్సే కదా, అంటే ఇది క్యాన్సల్. సో ఇది దాని దగ్గర ఉండదు కదా, ఇది క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ 30 మినిట్స్ తీసుకోండి, 15 మినిట్స్ తీసుకోండి. 15 మినిట్స్, ఫస్ట్ 15 మినిట్స్కి 6 లీటర్స్, నెక్స్ట్ 15 మినిట్స్కి 4 లీటర్స్, నెక్స్ట్ 15 మినిట్స్కి 3 లీటర్స్. టోటల్ 45 మినిట్స్కి ఎంత 13 లీటర్స్ కదా. 15 × 4 ఎంత 52 లీటర్స్. ఇది కూడా సేమ్ ఎంత 45 × 4 180 లీటర్స్. అంటే 180 మినిట్స్కి ఎన్ని లీటర్సు 52 లీటర్స్. నెక్స్ట్ 15 మినిట్స్ యాడ్ చేయండి, అంటే 195 మినిట్స్కి ఎంత 58 లీటర్స్. అంటే ఇది కూడా కాదన్నట్టు ఆన్సర్, ఇది ఆన్సర్ అవుతున్నప్పుడు ఎలిమినేషన్ మెథడ్ చేస్తే సరిపోతుంది.